అందుకే ఎప్పుడైతే మన జీవితంలో అశాంతిగా ఉందో అప్పుడు పక్కవాడి జీవితం బాగుంది, నా జీవితం బాగోలేదనుకుంటాం. అందుకే మలయాళ స్వామి వారు నీ కింద వాళ్ళని చూడు, నువ్వెంత గొప్పగా జీవిస్తున్నావో నీకు అర్థమవుతుంది, అప్పుడు నీ జీవితం తృప్తితో ఉంటుంది. ఆయన చెప్పేవారు, కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. సైకిల్ మీద వెళ్ళేవాడు నడిచేవాడిని చూస్తే తృప్తిగా ఉంటుంది, కానీ స్కూటర్ మీద వెళ్తే చూస్తే నాకు లేదే అని బాధ వస్తుంది. స్కూటర్ మీద వెళ్ళేవాడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చూస్తే వాడికి పాపం సైకిలే ఉంది, నేను స్పీడ్గా వెళ్ళడానికి స్కూటర్ ఉంది అని తృప్తితో జీవిస్తాడు. అలాగే మరి కారులో వెళ్ళేవాడు మరి స్కూటర్ వాడిని చూస్తే వాడికి అదే ఉంది, నాకు ఇది ఉందని తృప్తి ఉంటుంది. మరి నడిచేవాడు ఎవరిని చూసి తృప్తి పడాలి? కాళ్ళు లేని వాడిని చూసి ఇటు తృప్తి పడాలి. నేను కారు లేదని బాధపడొద్దు, భగవంతుడు నాకు నడవడానికి కాళ్ళు ఇచ్చాడు, వాడికి అది ఇవ్వలేదు. చూసారా, ధ్యానంలోకి వచ్చే కొద్దీ మహాత్ములు మనకి ఎలాంటి సలహాలు ఇచ్చి మనకి మనసును శాంతిగా ఉంచుతారు. అశాంతితో ఉంటే సాధన కుదరదండి మనకి. చూడండి, మన మనసులో ఎవరి మీదైనా ఒక కోపం కానీ ఏదైనా సాధించలేదని కానీ మనం అడిగినవి భర్తో పిల్లలో చెయ్యలేకపోతే భార్యో ఆ రోజంతా కూర్చుంటామే కానీ అదే గుర్తొస్తూ ఉంటుంది. అలా మరి భర్త ఇవ్వలేదనుకునే కంట నేచర్ నాకు రానివ్వకుండా చేసిందంటే నాకు అవసరం లేదు అని ఏ రోజున నువ్వు తృప్తి పడతావో నీ జీవితం అంతా శాంతే.